100% ఈ స్కామ్ లో కేసీఆర్ కూడా ఉన్నాడు అనేది చెప్పకనే ఆమె చెప్పేసింది. సో చెప్పిన తర్వాత వీళ్ళంతా అవినీతి సామ్రాజ్యం అంతా ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది. ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ ఈమె కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎండార్ చేసింది కాబట్టి ఆమెకు అన్ని విషయాలు తెలిసే విషయంలో ఈమె కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ తనను ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఎక్కడ సింపతి పెరిగి నాకు ఇబ్బంది, పొలిటికల్ ఇబ్బంది అయితే అన్న దానిలో సింపుల్ గా ఆ బాల్ తీసుకుపోయి బీజేపీ కోర్టు మట్టంటుకుంటూ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి చేతి మట్టాడు కూడా పనులు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు బీజేపీకి ఐడియాలజీ ఏంది, స్థానిక ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేది బీజేపీ యొక్క కోర్స్ ఐడియాలజీ. ఓకే. సో ఇప్పుడు ఈ క్రమంలో ఖచ్చితంగా ఇది ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళు మేబీ బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ వాళ్ళకి రాజకీయ అవసరాల రీత్యా అప్పుడు సిచ్యువేషన్ బట్టి అవసరం పడితే వాడుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని కథం పట్టిస్తే మేము అధికారులు రావచ్చు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కథం పట్టిస్తుంది. లేదు బీఆర్ఎస్ పార్టీని తమతో సపోర్ట్ తీసుకుని వాళ్ళు కొంత బతికిచ్చి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే అట్లా కూడా చేస్తారు. లేదు అంటే వీళ్ళ దగ్గర ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలు కొంత భాగాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి ఆర్థిక అవసరాలు అంటే ఆర్థిక అవసరం వాడుకుంటారు, లేదు పొలిటికల్ గా వాళ్ళతో అవసరం ఉందంటే బతికిస్తారు, లేదు అవసరం లేదు మనము ఇండివిజువల్ అనే రాగలుగుతాం అనుకుంటే వాళ్ళని కథం పట్టిస్తారు. అన్న రేపు పొద్దున జరిగే ప్రెస్ మీట్లో మనం ఏమైనా ప్రెడిక్షన్ చేయొచ్చా? ఇప్పుడు అందరు పేర్లు తీసింది, డైరెక్ట్గా హరీష్ రావు పేరు కూడా ఇచ్చింది, ఇండైరెక్ట్గా కేటీఆర్ పేరు తీసింది. రేపు పొద్దున ఇప్పుడు హరీష్ రావుకు మద్దతుగా నిలబడ్డటువంటి కేటీఆర్ గురించి రేపేమన్నా ఇంకేమైనా విషయాలు బయటపెట్టే అవకాశం ఉందన్న? కేటీఆర్ను డైరెక్ట్గా కౌంటర్ చేసే అవకాశం ఏమైనా ఉందన్న? చెప్పలేము. అంటే ఆమె మేబీ కొన్ని అంశాలైతే రేపు ప్రస్తావిస్తుంది. ఇంకా ఆమె డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాల విషయంలో నేను అందరి చిట్టా బయట పెడతా అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇచ్చుకుంటూనే తన రాజకీయ రేపు మేజర్ అంశం ఏంటంటే రేపు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఉంటా అని చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం ఆమె యొక్క ప్రయాణం ఎటు అనేది కోణంలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా ఆమె చేసేటువంటి అంశం అయితే ఉంది. అది పొలిటికల్ పార్టీ పెట్టడమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడమా, లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అన్న ఇంకొకటి మీ దృష్టికి ఇంకొక రకమైన చర్చ జరుగుతుంది. ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ కల్వకుంట్ల కుటుంబమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది. అంటే కేసీఆర్ మీదనే మొత్తం బదనాం వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావునే ఇక్కడ బుక్ చేయడానికి వీళ్ళు కేసీఆర్ కవిత ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మొత్తం హరీష్ రావు మీద దోషేసారు. ఇప్పుడు హరీష్ రావు ఎన్ని రోజులున్నా హరీష్ రావునే